ఓం నమ శివాయ్. ఎల్ರಿಗೂ నమస్ಕಾರ, అందరికీ నమస్కారం. ఓదెలా 2 ఇది 17th రిలీజ్ అవబోతుంది. ఓదెలా 2 ట్రైలర్ చూశారు కదా, నచ్చిందా? ఓదెలా 2 ఒక సినిమా, మనం అందరం, మన టీం ప్రతి ఒక్కళ్ళు గర్వపడేలాంటి ఒక మంచి ప్రోడక్ట్. ప్రతి ఒక్కళ్ళు చాలా ఆశతో, ప్రేమతో, చాలా ఎఫర్ట్స్ పెట్టి, బ్లడ్ స్వెట్ ఎంతో పోయినాయి, డబ్బులు ఆఫ్ కోర్స్. మన బ్రదర్ మధు గారు, ఆయన అంటే నేను నా కెరియర్లో చాలా దగ్గరగా చూసిన ఒక ప్రొడక్షన్ హౌస్ హొంబాళే, మనకందరికీ తెలిసిన సినిమా ప్రొడక్షన్ హౌజు. ఒక పునీత్ రాజ్ కుమార్ సినిమాతో స్టార్ట్ అయిన వాళ్ళ జర్నీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కరికి తెలుసు హొంబాళే బ్యానరు. అలానే ఒక మంచి బ్యానర్ అవుతుంది మధు క్రియేషన్స్ అనే ఒక నమ్మకంతో చెప్తున్నా. కంగ్రాట్స్ టు యూ బ్రదర్ మధు గారు. అంత కన్విక్షన్ను, అంత ప్యాషన్ను. సో ఆ సినిమా అంటే దేంట్లోనూ కూడా కాంప్రమైజ్ అనే మాటే లేదు. చాలా ఓపికతో, చాలా ప్రేమతో ఈ సినిమాని ఇలాంటి అవుట్పుట్ వచ్చేదానికి పెద్ద కారణం మీరు. థ్యాంక్స్ టు యూ. అండ్ మనకి ఓదెలా, నాకు ఎస్పెషలీ ఓదెలా సినిమా అంటే ఇది ఒక సినిమా, ఒక టీం అనేది కాదు, ఒక ఫ్యామిలీ. ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో ఐ షేర్ అ లవ్లీ అమేజింగ్ బాండ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మై బ్రదర్స్, మై క్లోజ్ ఫ్రెండ్స్, మై బెస్టీస్. దీనికి మొదటి రీజన్ మన రాధామోహన్ గారు, మన సంపత్ నంది గారు, తర్వాత మన అశోక్ తేజ గారు డైరెక్టరు. అశోక్ తేజ గారు ఒకప్పుడు అంటే 2020 లాక్డౌన్ టైము, అప్పుడే ఇంకేం అన్లాక్ అవబోతుంది అన్నప్పుడు ఇలాంటి ఒక సినిమా చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. ఆ తర్వాత సంపత్ గారు కథ చెప్పడం జరిగింది. ఫోన్లో వినగానే ఎస్ దిస్ ఇస్ అమేజింగ్, ఈ సినిమా నేను చేయాలని చెప్పా. ఆ తర్వాత రాధామోహన్ గారు మాట్లాడి ఇలాంటి ఇంటెన్షన్ అండి, అందరూ భయంతో ఉండిపోయారు, ఎవరు బయట రావట్లేదు, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరిని సెట్లోకి తీసుకురావాలని ఒక ఇంటెన్షన్ మంది అని చెప్పారు. అలా ఓదెలా రైల్వే స్టేషన్ సెట్ అయింది, తెరకెక్కింది. అండ్ ఇట్ వాజ్ మెంట్ టు బి ఓటీటీ ఫ్లిక్. ఎప్పుడు వింటూ ఉంటాం కదా, బీ గుడ్ డూ గుడ్ అని. ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన సినిమా ఇలాంటి ఒక మంచి రిజల్ట్ పొంది ఆ సినిమాకు ఒక సిక్వెల్ సెట్ అవుతుంది. ఇలాంటి పెద్ద స్కేల్లో ఓదెలా 2గా మీ ముందు రాబోతుంది. దీనికి మేజర్ బేస్డ్ ఆన్ మన సంపత్ నంది గారు. ఆయన సినిమాలు మనం చూసాం, చాలా సినిమాలు చూసాం. ఆయన రైటింగ్ తెలుసు, డైరెక్షన్ తెలుసు. బట్ ఈ సినిమాలో ఇన్ని సంవత్సరాలకి ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఓదెలా 2 ఇస్ ఆల్ ద న్యూ లెవెల్. ఇది ఒక డిఫరెంట్ డైమెన్షన్, డిఫరెంట్ యూనివర్స్ అండి. ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ రాసినందుకు, ఇలాంటి మంచి అంటే ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇందులో ఉన్నది అద్భుతంగా. అది ఎలా రాశారో, ఎలా కాన్సెప్చువలైజ్ చేశారో ఆయనకి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. కుడోస్ టు యూ సంపత్ నంది గారు. అండ్ మన జాంబిరెడ్డి అంటే నాగమహేష్ గారు అప్పుడే చెప్పారు విలక్షణం అని. ఏ యాక్టర్కైనా నేను తెర మీద బాగా కనపడాలి, ఐ హ్యావ్ టు లుక్ గుడ్, ఐ హ్యావ్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ వెల్ అని ఉంటుంది. అయితే నాకు ఈ సినిమాలో అంటే ఈ సినిమా కోసం అంటే పార్ట్ 1 చేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ పొట్ట పెంచుకొని, డార్క్ మేకప్ చేసుకొని, ఆఫ్ షేప్ వెళ్ళి ఒక క్యారెక్టర్ని ట్రీట్ చేయాల్సి వచ్చింది. అలా అంటే క్యారెక్టర్ డిమాండ్ అలా ఉండింది. ఎన్నో సంవత్సరాలు నేను సింగర్ అవ్వాలని ఆశపడ్డాను. యాక్టర్ అయిన తర్వాత లక్ బై ఛాన్స్ సింగర్ అయ్యాను. అండ్ తెలుగు ఇండస్ట్రీకి మొదటి అడుగు నాది సింగర్గానే. అండ్ సింగర్గా ఎంటర్ అయిన నేను ఇలాంటి మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్స్తో ఇక్కడ వచ్చి ఈ స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడుతున్నానంటే దానికి నాకు వచ్చిన క్యారెక్టర్స్, దాన్ని రాసిన డైరెక్టర్స్, రైటర్స్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అయితే ఎప్పుడు ఈ ఓదెలా ఫ్రాంచైజ్ నాకు స్పెషల్ పర్సనల్ ఫేవరెట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అలా ఉంది, ఈ సినిమా అలా ఉంది, ఈ సినిమా టీం అలా ఉంది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇది ఒక టీం కాదు, ఇది ఒక ఫ్యామిలీ. థ్యాంక్ యూ సంపత్ గారు, ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మీకు. అండ్ ఇలాంటి ఒక సినిమా అంటే మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జానర్ ఫేవరెట్ అని ఉంటుంది. మల్టిపుల్ జానర్స్లో వేరే లెవెల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. సో బీ ష్యూర్ యూ విల్ లవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, అభిమాని సభ్యులకు, అండ్ శర్వా గారు, I've watched a lot of movies of yours, but Gamyam is my all-time favorite. And last but not the least, the heartthrob, the beauty, the Milky Beauty. But the Milky Beauty, Glamour Queen, whatever, అది వేరు. ఒకవైపు అయితే ఈ సినిమా వల్ల
ద పవర్ హౌస్ తమన్నా గారు. ఐ లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ వర్కింగ్ విత్ యూ అండ్ దట్ ప్రొఫెషనల్, దట్ అమేజింగ్ టాలెంట్ యు ఆర్. ఐఎమ్ గ్లాడ్ టు హ్యావ్ వర్క్ విత్ యూ. ఈ సినిమా మిమ్మల్ని తమన్నా గారు అంటే అంటే ఒక ఆ బ్యూటీ కాదు, ఒక డివినిటీతో మిమ్మల్ని ఆకట్టుకోబోతున్నారు. అండ్ వెయిట్ ఫర్ ఇట్, బ్రేస్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. వశిష్ఠ గారు, ఒక క్వశ్చన్ అండి. ఫ్యూచర్లో సినిమాల్లో ఈ ప్రేతాత్మ, గోస్ట్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా కొన్ని టిప్స్ ఇస్తారా? కండిషన్ పెట్టేయండి, అందమైన గోస్ట్గా ఉండాలని, లేకంటే ఇలాగ పొట్ట పెంచుకొని చెయ్యొద్దు. బట్ యా, అలాంటి రైటర్ ఉంటే అసలు ఏం అడగొద్దు, వెళ్ళిపోండి. ఓకే, వన్ డైలాగ్ ఫ్రమ్ యువర్ సైడ్. మూవీలో మీరు చెప్పినటువంటి ఆ డైలాగ్ ఏమైనా మా కోసం ఈరోజు ఉండండి. అది చాలా భయంకరంగా ఉంటుంది, నేను కొంచెం దూరంలో ఉంటాను. ఓకే, రెడీ? వస్తోంది. ఎస్. సచ్చిన సవాల కాడ కాపలా కాసే కుక్క, చిప్పబట్టుకొని అడుక్కు తినే బిచ్చగాడు, పాములు పుర్రెలు మేల్లో వేసుకుని పెయ్యంతా బూడిద పూసుకొని ఒంటి నిండా సరిగ్గా బట్టలు లేక అన్నంగా తిరిగే బైరాగిగాడు ఆడో దేవుడు, ఆడిని గొలిచే నువ్వు శివ సత్యవా? హై! ఓ మై గాడ్! థ్యాంక్ యూ. మీకు విడిగా డిటిఎస్ ఎక్కర్లేదండి, డిటిఎస్ ఎఫెక్ట్ అక్కర్లేదు. ఆల్రెడీ మీ వాయిస్ లోనే ఆల్రెడీ ఒక బనియన్, ఒక లుంగితో సినిమా గడిపేశారండి. బడ్జెట్ సేవ్ అయింది అక్కడ. మళ్ళీ డిటిఎస్ గురించి మాట్లాడదు.